హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఓం అరహర మహాదేవ శంభో శంకర. సోమ ప్రదోష వ్రత కథ అండి. ఈ కథ విలువలు, విశిష్టతలతో తెలుసుకునే ముందు ప్లీజ్ అండి ఒకే ఒక లైక్. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. ప్లీజ్ అండి. సోమ ప్రదోష వ్రత పూజ కథలో సోమవారము త్రయోదశి తిథి వస్తే సోమ ప్రదోష వ్రతం అని చెప్పబడింది. మతాల ప్రకారము, విశ్వాసాల ప్రకారము సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించే భక్తులు శివునికి ఎంతో ప్రీతిపాత్రులు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల ప్రదోష కాలములో శివుని పూజలు, కథలు చేసేవారికి ఆపదలను శివుడు తప్పకుండా కాపాడతాడని పెద్దల నమ్మకము. అన్ని ప్రదోష వ్రతాలలో సోమ ప్రదోష వ్రతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారము ప్రతి నెల త్రయోదశి రోజున ప్రదోష కాలంలో సాయంత్రము ప్రఘోష వ్రతాన్ని పూజిస్తారు. ప్రదోష సమయంలో కైలాస పర్వతంలోని రజిత్ భవనంలో మహాదేవుడు ఈ సమయంలో నృత్యం చేస్తారని మరియు దేవతలు అతని గుణాలను మెచ్చుకుంటారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో భోలేనాథ్ అనుగ్రహముతో వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సోమవారం నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రదోష కాలంలో శివుడిని పూజించే భక్తుల పాపాలను శివుడు నాశనం చేస్తాడని సోమ ప్రదోష వ్రతం కథలో ఉన్నట్లుగా శివుడిని ఆరాధించే భక్తుడికి ఉత్తమ స్థానము మరియు సంతోషము లభిస్తాయని నమ్ముతారు. సోమ ప్రదోష వ్రతం కథ ప్రకారము ఒక నగరములో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఆమె భర్త చనిపోయాడు. అతనికి ఇప్పుడు ఆశ్రమం లేదు కాబట్టి ఉదయము పూటన వెంటనే కొడుకుతో కలిసి భిక్షాటకు వెళ్ళేది. భిక్షాటన చేస్తూ తన కొడుకును పోషించేది. ఒకరోజు బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి వస్తుండగా గాయపడిన స్థితిలో ఒక బాలుడు మూలుగుతూ కనిపించాడు. బ్రాహ్మణుడు జాలితో అతనిని ఆమె ఇంటికి తీసుకువచ్చాడు. ఆ బాలుడు విదర్భ యువరాజు. శత్రు సైనికులు అతని రాజ్యంపై దండెత్తారు. అతని తండ్రిని బందీగా పట్టుకుని రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. కాబట్టి అతను అక్కడ మరియు ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. యువరాజు బ్రాహ్మణ కుమారునితో బ్రాహ్మణుని ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. అప్పుడు ఒకరోజు అంశుమతి అనే గంధర్వ యువతి యువరాజును చూసి అతనితో ప్రేమలో పడింది. మరుసటి రోజు అంశుపతి తన తల్లిదండ్రులను రాకుమారుడని కలవడానికి వచ్చింది. అతను కూడా రాజుగారిని ఇష్టపడ్డాడు. కొన్ని రోజుల తరువాత యువరాజు మరియు అంశుమతికి వివాహం చేయమని అంశుమతి తల్లిదండ్రులకు శంకరుడు కలలో ఆజ్ఞాపించారు. అతను అలాగే చెప్పాడు. సోమప్రదోష వ్రత కథ ముహూర్తం. బ్రాహ్మణుడు ప్రదోష వ్రతాన్ని ఆచరించేవాడు. తన ఉపవాసం ప్రభావంతో మరియు గంధర్వరాజు సైన్యం సహాయముతో యువరాజు విదర్భ నుండి శత్రువులను తరిమివేసి తన తండ్రి రాజ్యాన్ని తిరిగి పొందిన తరువాత సంతోషంగా జీవించాడు. యువరాజు బ్రాహ్మణ కుమారుడని తన ప్రధాన మంత్రిని చేశాడు. బ్రాహ్మణుల ప్రదోష వ్రతం యొక్క గొప్పతనము ద్వారా యువరాజు మరియు బ్రాహ్మణ కుమారుడి రోజులు ఎలా మారిపోయాయో అదే విధముగా శంకరుడు కూడా తన ఇతర భక్తుల రోజులను మారుస్తాడు. కావున సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించే భక్తులందరూ ఈ కథను తప్పక చదవండి లేదా వినండి. సోమ ప్రదోషం రోజున భోలేనాథ్లోని అభిషేకం, రుద్రాభిషేకము ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భోలేనాథ్ని నిజమైన హృదయంతో పూజించటం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అబ్బాయి లేదా అమ్మాయి వివాహాలలో అడ్డంకులు తొలగిపోతాయి. సంతానము కలగాలని కోరుకునేవారు ఈ రోజున పంచగవ్వతో మహాదేవునికి అభిషేకం చెయ్యాలి. మరోవైపు లక్ష్మిని పొందాలని మరియు తమ వృద్ధిలో విజయం సాధించాలని కోరుకునేవారు శివలింగానికి పాలతో అభిషేకం చేసిన తరువాత పూల దండలు సమర్పించాలి. ఇలా చేయటం వల్ల భోలేనాథ్ చాలా సంతోషిస్తాడు.